गजाननं भूतगणातिसेवितम् कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ మహాసరస్వత్యై నమః। శ్రీ గురుభ్యో నమః। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ। అందరికీ నమస్కారం। నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం। కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో 40వ శ్లోకం వరకు తెలుసుకున్నాం। ఈ అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి తెలుసుకుందాం। ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏమైంది అన్నది ఒకసారి మనం చూసుకుంటే, యుద్ధం చేయను అని చెప్పేసి ధనుర్బాణాలు వదిలేసి రథంలో చతికిలి పడిపోయినటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు, ఈ మోహం తగదు నీకు, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అని మందలించాడు। అంతేకాకుండా నపుంసకత్వాన్ని వదిలేసి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధానికి సిద్ధం కా అని చెప్పాడు। అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, ఈ గురువులు నా పెద్దలపైన నేను బాణప్రయోగం ఎలా చేస్తాను, యుద్ధంలోనూ వాళ్ళని ఎదిరించి అలా నేను చేయలేను। అటువంటి వాళ్ళని పూజలేనటువంటి వాళ్ళని చంపి నేను వాళ్ళ రక్తంతో తడిసిన కూడు తినే కన్నా భిక్షాన్నం తిన్నా నాకు మేలే। నేను ఈ యుద్ధంలో ఎంత కష్టపడి యుద్ధం చేస్తున్నా, మేం గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో మాకు తెలియని పరిస్థితి కాబట్టి ఇదంతా నా మానసిక స్థితి ఏం బాగోలేదు। నేను యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాను। కాబట్టి నేను ఏది చేయడం మంచిదో నాకు తెలియజేయి, నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుడిని అని చెప్పేసి ప్రార్థించాడు। అలా ప్రార్థించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి తన యొక్క గీతోపదేశాన్ని మొదలుపెట్టాడు। చెప్పాడు, అర్జున, పండితులు అనేవాళ్ళు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వాళ్ళ గురించి కానీ విచారించరు। నువ్వేమిటో పెద్ద పండితుడిలాగా అన్నీ మాట్లాడుతున్నావు, అక్కర్లేని వాళ్ళ గురించి నువ్వు విచారిస్తున్నావు, ఎవరి గురించి ఏడవక్కర్లేదో వాళ్ళ గురించి విచారిస్తున్నావు। అంటే శరీరం విడవడం అంటే ఈ జీవాత్మ ఏదైతే ఉంటుందో అది పాత బట్టలు, చిరిగిపోయినటువంటి పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలు కట్టేసుకున్నట్టే, అలాగే ఈ దేహంలో ఉన్న జీవాత్మకి బాల్యం, యవ్వనం, ముసలితనం, మరణించడం లేదా ఇంకో దేహాన్ని ధరించడం అనేది సర్వసాధారణం। పుట్టిన ప్రతి జీవి మరణిస్తాడు, మరణించిన ప్రతి జీవి మళ్ళీ తిరిగి పుట్టించడం కూడా సాధారణమే। ద్వంద్వాలు అంటే సుఖదుఖాలు, కష్టసుఖాలు, శీతోష్ణాలు మొదలైనవన్నీ వీటిని కూడాను సమానంగా చూడాలి। అలా చూడగలిగిన వాడే మోక్షానికి అర్హుడు। దేహం నాశనం అవుతుంది కానీ ఆత్మ నాశనం కాదు। జీవాత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు,
గాలి ఎండింపలేదు, అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవు. ఒకవేళ నువ్వు అనుకుంటావు ఈ ఆత్మ కూడాను శరీరంతో పాటే పుడుతుందండి, శరీరంతో పాటే చనిపోతుంది అని నువ్వు అనుకున్నా కూడా అప్పుడు కూడా నువ్వు విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మరణించడం అనేది చాలా సహజం. అలాగే అలా మరణించిన వాళ్ళు తిరిగి మళ్ళీ పునర్జన్మ, వాళ్ళ యొక్క స్వకర్మానుసారం పునర్జన్మైన ఎత్తడం అనేది కూడా అంతే సహజం. పుట్టిన వాళ్ళకి మరణం ఎంత సహజమో మరణించిన వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ కూడా అంతే సహజం. ఇది తప్పింపలేనిది. కావున దీని గురించి నువ్వు విచారించకు. యుద్ధం నీ ధర్మం. ఆ స్వధర్మాన్ని నువ్వు కనుక యుద్ధాన్ని కనుక చెయ్యను అంటే కనుక నీ స్వధర్మాన్ని తప్పినట్టే. ఆ స్వధర్మం తప్పితే నీకు పాపం, అపకీర్తి. అపకీర్తి మరణం కన్నా కూడా చాలా బాధ కలిగిస్తుంది. నువ్వు ఇందాక బాధపడుతున్నావు, ఏం చేస్తే అలాగా, నేను గెలుస్తావా వాళ్ళు గెలుస్తావా అని. ఒకవేళ యుద్ధంలో నువ్వు మరణించేవే అనుకో, నీకు స్వర్గ సుఖాలు ఎదురు చూస్తాయి. గెలిచావా రాజ్యసుఖాన్ని అనుభవిస్తావు. ఏది చేసినా నీకు లాభమే. కాబట్టి యుద్ధం చేయి. జయాపజయాల గురించి ఆలోచించకు. యుద్ధం చేయడం అనేది నీ పని అని చెప్పేసి, యుద్ధం అనేది రాజులకి అయాచితంగా వచ్చిన యుద్ధం అనేది రాజులకి చాలా అదృష్టం. ఎందుకంటే అటువంటి ధర్మయుద్ధం తెరిచిన స్వర్గద్వారం వంటిది. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ క్షత్రియులకి లభించదు. అటువంటిది నీకు ఆయాచితంగా ఇప్పుడు వచ్చింది. కాబట్టి నువ్వు దాన్ని వదిలిపెట్టకు, చేయి, యుద్ధం చేయి అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? జయాపజయాల్ని, సుఖదుఖాలని, లాభ నష్టాలని అన్నిటినీ సమానంగా భావించి ఇది నా ధర్మం, నేను ఆచరిస్తున్నాను అనుకుని యుద్ధం చేయడానికి సంసిద్ధుడవుగా యుద్ధం చేయి. అలా చేస్తే నీకు ఎటువంటి పాపము రాదు. ముందు అన్నాడు కదా 1వ అధ్యాయంలో, వీళ్ళందరినీ చంపి నేను పాపం మూటగట్టుకోవాలా అని అందుకని చెప్పాడనమాట. నీకు ఎటువంటి పాపము రాదు అని చెప్పాడు. అర్జున, ఇప్పటిదాకా నీకు సాంఖ్యమైనటువంటి ఆత్మతత్వ యోగాన్ని నీకు తెలిపాను. ఇప్పుడు నేను ఇంకా కర్మయోగం గురించి తెలుపుతున్నాను. ఈ కర్మయోగం యొక్క జ్ఞానం, నిష్కామ కర్మయోగం అనేటువంటి దీనికి సంబంధించిన జ్ఞానం కనుక నీకు లభించినట్టయితే నువ్వు కర్మబంధాల నుంచి విముక్తుడవుతావు. ఇది మోక్ష మార్గము. ఈ నిష్కామ కర్మయోగంలో అంటే ఏంటి అంటే ఫలితం భగవంతుడి పైన వదిలేసి ఈశ్వర ఆరాధన, భగవంతుని ఆరాధన చేయడమే కర్మానుష్ఠానం. అటువంటి కర్మానుష్ఠానమే కర్మయోగం. ఏవైతే మనం పనులు చేయాలో విధిపూర్వకంగా చేయాల్సిన ప్రతి పని మనం చేయడం, అది కూడా ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టి చేయడం అనేది కర్మయోగం. అటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడాను విఫలం అవ్వదు. ఎంచేదండి, ఇది ఈశ్వరుని ఉద్దేశించి చేస్తున్నాము. అంతేకాకుండా దీనివల్ల త్రిగుణాల కారణంగా వచ్చేటువంటి పాపాలు ఏమీ కలగవు. ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎంత కొంచెం ఆచరించినా కూడాను జనన మరణ రూపకమైన సంసారమైనటువంటి మహాభయాన్ని నుంచి అది మనల్ని రక్షిస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ భాగంలో 41వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన. బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన. బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ అంటే బుద్ధిరేకేహ అవుతుంది. కురునందన బహుశాఖ హి
అనంతాః చ బహుశాఖాహ్యనంతాశ్చ అవుతుంది. బుద్ధయః అవ్యయసాయినాం, బుద్ధయో అవ్యయసాయినాం అవుతుంది. బుద్ధయో వ్యవసాయినాం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. వ్యవసాయాత్మిక అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, జ్ఞానం. ఏకాయిహ అంటే ఏకనిష్ట అవుతుంది. ఎప్పుడు దేంట్లోనూ ఈ కర్మయోగంలో, ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తున్నాడు కదా, ఆ కర్మయోగం గురించి చెప్తున్నాడు. నిశ్చయాత్మకమైన బుద్ధి కనుక జ్ఞానం కనుక ఉన్నట్టయితే అది ఏకనిష్ట అవుతుంది. కురునందన అర్జున అని చెప్తున్నాడు. బహుశాఖ అనేక భేదములు కలవి. హి ఏమనా అనంతా చ అనంత సుఖాలును. బుద్ధయ బుద్ధులు. అవ్యవసాయనం అంటే చంచల చిత్తుల అని చెప్పేసి ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకున్నాం కదా. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. కర్మయోగము పాటింప కలుగు భక్తిని దొరకును రక్షణ అనెడు నిశ్చయంబు కాన నిశ్చయమౌ బుద్ధి లేని మనుజ చిత్తములనేక విధముల చెలగునయ్యా. పద్యం మళ్ళీ ఇంకోసారి. కర్మయోగము పాటింప కలుగు భక్తిని దొరకును రక్షణ అనెడు నిశ్చయంబు కాని నిశ్చయమౌ బుద్ధి లేని మనుజ చిత్తములు అనేక విధముల చెలగునయ్యా. అర్జున, ఈ కర్మయోగంలో భావం. అర్జున, ఈ కర్మయోగంలో నిశ్చయాత్మకమైన బుద్ధి అంటే ఈ పరమేశ్వరుడి పైన ఈశ్వరారాధన చేస్తూ ఈశ్వరుడికి అర్పిస్తూ కర్మలు చేస్తాం కాబట్టి ఆ ఈశ్వరుడికి అర్పించేసినందువల్ల ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు, నాకేం భయం లేదు అనేటువంటి ఒక నిశ్చయం ఒకటి ఉంటుంది. ఆ నిశ్చయం కలుగుతుంది. అలా కాకుండా భోగాసక్తులే అంటే భోగాలను కోరుకుంటూ కామ్యకర్మలు అంటే నాకు ఇది కావాలి అది కావాలి అంటూ చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళ యొక్క చంచల చిత్తులు అంటే వాళ్ళకి బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుందన్నమాట. కోరికల వైపు పరిగెడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పరమేశ్వరుడికి అర్పించకుండా ఆ కర్మల్ని పరమేశ్వరుడికి అర్పించకుండా ఏం చేస్తుంటారు, కోరికలు కోరుకుంటూ కర్మలు చేస్తుంటారు. అలాంటి కర్మలు చేసే వాళ్ళ చంచలమైనటువంటి బుద్ధులు ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు, కోరికలపై పరుగులు తీస్తూ వాళ్ళ యొక్క బుద్ధులు అనేక రకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి కామ్యకర్మలు చేయకూడదు, పరమేశ్వర అర్పణ కర్మలను మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 42వ శ్లోకంలో చూద్దాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాదరతాః పార్థనాన్యదస్తితి వాదినః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. యామిమాం పుష్పితం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాతరతాః పార్థనాన్యదస్తితి వాదినః. ఈ శ్లోకం యొక్క పద విభాగం. యాం ఇమాం, యామిమాం అవుతుంది. పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః, ప్రవదంతి అవిపశ్చితః అవుతుంది. ప్రవదంతి అవిపశ్చితః అవుతుంది. వేదవాతరతాః పార్థ అన్యత్ న అస్తి ఇతి వాదినః, నాన్యత్ అస్తి ఇతి వాదినః అవుతుందన్నమాట. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యాం ఏ, ఇమాం ఇటువంటి, పుష్పితాం అంటే పూలు పూచే లతలాంటి రమణీయమైనటువంటి, వాచం మాటలను, ప్రవదంతి పలుకుతున్నారో ఎవరు, అవిపశ్చితః అవివేకులు, వేదవాదరతాః అంటే వేదోక్త కర్మల పట్ల అనురక్తులు. పార్థ అర్జున,
అన్యత్ మరొకటి స్వర్గాన్ని పొందించే కర్మగాక మరొకటి కర్మ, స్వర్గాన్ని అందించేటువంటి కర్మగాక ఇంకొక కర్మ అనేది నాస్తి లేదు, ఇది వాదిన అని చెప్తూ ఉంటారు అని చెప్పేసి ఈ పదాలన్నిటికీ అర్థం. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. వేద కర్మానురక్తులు వివరముగను నాక సుఖముల మించిన సుఖము లేదనుచు తెలిపి కర్మలను కోరుకొంచు చెప్పుచుందురెప్పుడు కామాభిలాషులగుచు ఇలను. పద్యం మళ్ళీ ఇంకోసారి. వేద కర్మానురక్తులు వివరముగను నాక సుఖముల మించిన సుఖము లేదనుచు తెలిపి కర్మలను కోరుకొంచు చెప్పుచుందురెప్పుడు కామాభిలాషులగుచు ఇలను. కొంతమంది వేదాల్లో చెప్పినట్టుగా వేదవాదం అంటే వేదాల్లో చెప్పినటువంటి కామ్యకర్మల పైన ఆసక్తి చూపిస్తూ అవే చాలా గొప్పవని, వాటి వల్ల స్వర్గమే వస్తుందని, అటువంటి స్వర్గమే చాలా ఉన్నతమని భావించి చెప్తూ ఉంటారు ఇలాగా అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే వేద కర్మలు చేయకూడదని కాదు, కానీ ఈశ్వరార్పణ కర్మలే గొప్పవి అని చెప్పేసి భావం ఇక్కడ. అంటే కామ్యకర్మలు చేయకూడదని కాదు, కామ్యకర్మలపైనే ధ్యాస ఉంచకూడదు. కర్మలన్నింటినీ ఈశ్వరార్పణం చేసినట్టయితే ఆ భగవంతుడే నీకు కావాల్సింది ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడు. అంతేగాని నువ్వు కోరుకోవడం ఏమిటి, భగవంతుడికి తెలియదా నీకేమి ఇవ్వాలోను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 43వ శ్లోకంలో చూద్దాం. 43వ శ్లోకం. కామాత్మనః స్వర్గపరాజన్మ కర్మఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కామాత్మనః స్వర్గపరాజన్మ కర్మఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. కామాత్మనః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కామాత్మనః అంటే కోరికలు కోరుకునేవాళ్ళు, అంటే వాంఛాపరులు. స్వర్గపరాః అంటే స్వర్గలాభమే ప్రధానోద్దేశంగా కలవాళ్ళు, అంటే స్వర్గంలో ఉండాలి అనేటువంటి కోరికతోటే ఉన్నవాళ్ళు. జన్మ కర్మ ఫలప్రదాం జన్మను కర్మఫలాలను ఇచ్చేది. క్రియా విశేష అంటే అటువంటి కర్మ కలాపాలతో కూడినటువంటి బహుళాం వివిధ అనేకమైన భోగైశ్వర్యాలకు గతిం ఉపాయము ప్రతి అయినా అని చెప్పేసి. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కోరికల కూడి స్వర్గము కోరునట్టి వారు కర్మఫలములు జన్మలు కలుగను భోగ వైశ్వర్యములనిల పొందునట్టి కర్మ కార్యములను వృద్ధిపరచుచుంద్రు. పద్యం మళ్ళీ ఇంకోసారి. కోరికల కూడి స్వర్గము కోరునట్టి వారు కర్మఫలములు జన్మలు కలుగను భోగమైశ్వర్యముల ఇలా పొందునట్టి కర్మ కార్యములను వృద్ధిపరచుచుంద్రు. ఈ శ్లోకం యొక్క భావం. కోరికలతో కూడినటువంటి వాళ్ళు స్వర్గాభిలాషులు జన్మను కర్మఫలాలను ఇచ్చేటువంటి భోగైశ్వర్యాలను ఇచ్చినటువంటి కర్మల్ని ఆశ్రయిస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ తర్వాత
44వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడన్నది చూద్దాం. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. శ్లోకం ఇంకొకసారి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. పదవిభాగం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అవుతుంది. అదనమాట. ఈ పద విభాగంలో ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. భోగైశ్వర్య అంటే భోగము మరియు ఐశ్వర్యంపై ప్రసక్తానం ఆసక్తులైన వాళ్ళకి ఆ వాక్యం ఆ వాక్యం వల్ల అంటే 42వ శ్లోకంలోను 43వ శ్లోకంలోనూ చెప్పినటువంటి వాక్యం వల్ల అపహృత వంచింపబడిన చేతసాం చిత్తం గలవారై వాటి వల్ల మోసగించబడతారు. అంటే ఏం చెప్పారు? స్వర్గం సంపాదించేదే కామ్యకర్మలే మంచివి, అలాంటి కర్మలనే మనం చేసుకోవాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు అని చెప్పాడు కదా. అలాంటి వాటిని విని వాళ్ళు దానికి ఆకర్షితులై వ్యవసాయాత్మిక నిశ్చయమైనటువంటి బుద్ధి సమాధౌ చిత్తం యొక్క ఏకాగ్రత యందు ఉండదు. వాళ్ళ బుద్ధి ఏమవుతుందంటేను ఈ ఈశ్వరారాధన చేయట్లేదు, ఈశ్వరార్పణగా అర్పించట్లేదు. కాబట్టి వాళ్ళు భోగాలు కోరికలు కోరుకుంటూ జన్మ మరణాలు సంపాదించేటువంటి ఆ కర్మలు చేస్తే కనుక చెయ్యొచ్చు, అటువంటి కార్యాలే మంచిది అని చెప్పే వాక్యాల వల్ల విని వీళ్ళ బుద్ధి నిశ్చయంగా ఉండకుండాను ఏకాగ్రతగా ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. భోగమైశ్వర్యముల నిల పొందగోరు వారు మూఢ జనులు చెప్పు వంచన పలుకులను వినుచు మోసంబునకు గురి అయిన చిత్తమున పొందరేకాగ్ర శుద్ధ బుద్ధి. పద్యం మళ్ళీ ఇంకోసారి. భోగమైశ్వర్యముల నిల పొందగోరు వారు మూఢ జనులు చెప్పు వంచన పలుకులను వినుచు మోసంబునకు గురి అయిన చిత్తమున పొందరేకాగ్ర శుద్ధ బుద్ధి. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఇప్పుడు. భోగం ఐశ్వర్యం వీటిపైన ఆసక్తి ఎవరికైతే కలుగుతుందో అటువంటి వాళ్ళ చిత్తం వంచింపబడుతుంది. ఏ వాక్యాల వల్ల? ముందు చెప్పినటువంటి 2 శ్లోకాల్లో ఉన్నటువంటి వాక్యాల వల్ల, 42వ శ్లోకంలోను 43వ శ్లోకంలోనూ ఉన్న వాక్యాల వల్ల వాళ్ళ నిశ్చయాత్మకమైన బుద్ధి ఏమవుతుందంటే బుద్ధిని మనసులో ఏకాగ్రతని పొందకుండా చేస్తూ ఉంటుందన్నమాట. అంటే వాడు భగవరాధన చేయాలా, భగవదార్పణంగా చేయాలా, ఇటు కోరికలు కోరుకుంటూ చేయాలా అనే దాని మీద వాళ్ళు ఒక శుద్ధమైనటువంటి బుద్ధి, ఏకాగ్ర బుద్ధి వాళ్ళకి కలగదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకంతో ఈ భాగం పూర్తి చేసుకుందాం. మరికొన్ని శ్లోకాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయా. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.